ఓన్లీ డ్రాగన్ మొక్కకైతే కొత్తగా పూతనైతే వచ్చింది. ఈ యొక్క స్టెమ్ కటింగ్స్తో పెట్టిన మొక్క కూడా వచ్చేసింది. పువ్వులు దీనికి కూడా బాగానే వచ్చాయి. అదిగోండి అక్కడ పిందెలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవేమో ఈ కొత్త మొక్కవి పిందెలు. ఇవన్నీ కూడా ఎల్లోయిష్ ఫామ్లోకి వచ్చేసాయి. ఇంక ఇవి 3 కూడా అయిపోయినట్టు. అంతకుముందు 2 వచ్చినాయి, 2 కూడా పోయినాయి. ఇవి 3 కూడా పోయినట్టే లెక్క. ఇంకా యాక్చువల్గా ఇవన్నీ ఒకేసారి వచ్చాయి. అదిగోండి ఈ విధంగా ఉండాలి యాక్చువల్గా. అదిగోండి అలా ఉండాలి. కానీ ఇవన్నీ ఇలా అయినాయంటే ఇంక ఇవి వాడిపోయినట్టే అనమాట. ఎల్లో కలర్ ఫామ్లోకి ఎల్లో కలర్లోకి ఎందుకు ఫామ్ అయ్యాయి అంటే మొక్కకి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు వాటరింగ్ అనేటువంటి ఎక్కువగా అవుతుంది కదా, అందువల్ల మొక్కకు వచ్చేటువంటి పిందెలు అనేటువంటి పాడైపోతాయి. తర్వాత మొక్క కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మొక్క వాడిపోయినట్టు అవ్వడము, పండు పారిపోయినట్టు అవ్వడం అవుతుంది అనమాట. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, డ్రాగన్ మొక్క ఏంటి ఎల్లోయిష్ ఫామ్లోకి వచ్చింది అని. నాకు కూడా ఇంతకుముందు తెలియక ఈ మొక్క ఏంటి డ్రాగన్ మొక్క స్టార్టింగ్లో నాకు తెలియకముందు ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఎందుకు నీళ్ళు ఎక్కువైందా తక్కువైందా ఎండలక అనుకున్నాను. నీళ్ళు బాగా ఎక్కువైనా ఎల్లోకి వస్తుంది, నీళ్ళు తక్కువగా అయినా వస్తుంది అనమాట. పోనీలేండి ఈ యొక్క 3 అయినా బాగున్నాయిలే అనుకున్నాను. ఇవి 3 అవి 3 6 ఒకేసారి వచ్చాయన్నమాట. అనుకున్నాను ఈసారి 6 వస్తాయి మంచిగా అని. కొన్నిసార్లు అంతే వాతావరణం అటువంటి సపోర్ట్ చేయాలి కదా. మనమే అలా బాధపడితే పాపం రైతులు ఇంకెంత కష్టపడతారు, ఎంత బాధపడతారు అనిపిస్తుంది. మనం మొక్క పెంచుకొని అయ్యో ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం కదా. రైతులు పాపం వారి యొక్క పంట పొలాలు మొత్తం మునిగిపోతున్నాయి ఈ యొక్క హెవీ రెయిన్స్ వల్ల. పాపం వాళ్ళు ఇంకెంత సఫర్ అవుతారా అనిపించింది. ఇది కూడా ఇంకొక స్టెమ్మే, దీనికి కూడా రావచ్చు, చిన్నగా ఉన్నా పర్లేదు వస్తాయి, చూడాలి వస్తుందేమో. ఇదిగోండి ఇది కూడా చిన్నదే. ఇవి యాక్చువల్గా ఇన్ని రోజులు నేను దీనికి కేరింగ్ చేయలేదు, ఇప్పుడే కేరింగ్ చేయడం వల్ల ఇవి ఇంత మంచిగా అయినాయి. కట్ చేసాను ఎడ్జ్లో, ఇవి వస్తాయేమో చూద్దాము. ఇదిగోండి పచ్చిమిర్చికి అయితే మంచిగా వస్తున్నాయి కాయలు. మొన్న కూడా వస్తే తీసేసాను కొన్ని. ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చేసుకున్నాను. మన దగ్గర కాయలు లేవనేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. 1/2 kg కర్రీ చేశాను. నాకైతే అస్సలు నచ్చలే. మొన్న గోకరకాయ కూడా తీసుకొచ్చి చేసి అస్సలు నచ్చలే. ఏంటంటే నేను బయట మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాక దగ్గర 3 months ఏమవుతున్నట్టుంది. మ్యాక్సిమం మన తోటలో వచ్చిన బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, పాలకూర, తోటకూర వీటితోనే కర్రీ చేసేస్తున్నాను. అస్సలు మార్కెట్కి వెళ్ళట్లేదు అనమాట. మనము మన తోటలో వచ్చినటువంటి కూరగాయలకు అలవాటు పడిపోయాం కదా, బయట అస్సలు టేస్ట్ అనిపించలేదు. మొన్ననైతే గోకరకాయ చేసాము, ఒక్క పూట కూడా తినాలనిపించలేదు. 2వ పూటకు మళ్ళీ వేరే కర్రీ చేసుకున్నాము. ఈరోజు కూడా నాకు వంకాయ ఇష్టం అనేసి వంకాయ కర్రీ చేసుకున్నాను. అసలు నోట్లో పెట్టలేకపోయాను. అబ్బా ఏంటి మనం పెంచుకున్నవి ఎంత బాగుంటుందా అనిపించింది. అంతే, మనము పెంచుకున్నప్పుడు అవి ఎలాంటి మందులు వేయకుండా పెంచుకుంటున్నాం, దాన్ని ప్రేమగా పెంచుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా టమాటాలు చెట్టు మీద మక్కుతే ఎంత బాగుంటాయి కదా, మస్తు ఉంటుంది. నాకైతే ఇష్టం అనమాట. ఇదిగోండి చెట్టు మీద మక్కింది. ఇంకా దీనికి చాలా పెద్ద కొమ్మ ఉండే, మొన్న హెవీ వర్షాలకి గాలికి మొత్తం అంతా ఇరిగిపోయింది అనమాట. ఇంకా ఉన్నదానికి కట్టె సపోర్ట్ అయితే ఇచ్చాను. దానికి కూడా అంతకుముందు కట్టె సపోర్ట్ ఉండే కానీ ఎక్కువగా ఉండేసరికి ఇరిగిపోయింది. ఇంకొన్ని బెండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకా ఈ యొక్క రోజు వర్షాలు పడడం వల్ల మొక్కలకైతే నేను ఎలాంటి లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వలేదన్నమాట. అందుకోసమని కూడా మొక్కలు డల్గా ఉంటాయి. ఈ యొక్క సీతాఫలం మొక్క ఒక్క కాయనన్ను ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. ఇదిగోండి వంగ మొక్కలు కూడా డల్ అయిపోయినాయి. ఇదిగోండి ఈరోజు ఇంకా టైం లేదు కానీ రేపైతే మార్నింగ్ అన్న మొక్కలకి లిక్విడ్ పోషకాలు ఇచ్చుకుందాం. ఇదిగోండి బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో అనుకున్న. వంకాయ కర్రీ చేసుకునే బదులు ఇంకా బెండకాయలు దొండకాయలు మిక్సింగ్లో ఉన్నాయి, పైకి వెళ్ళి చూసుకుని తెంపుకొచ్చుకున్నా అయిపోయేదేమో అనిపించింది. ఇదిగోండి మొన్న నేను పచ్చిమిర్చి మన కాపు మొత్తం అయిపోయాక క్రూన్ చేయాలని చెప్పాను కదా, అన్ని కొమ్మలు కత్తిరింపు చేశాక చూడండి ఇలా కొత్త చిగుళ్ళు వస్తాయి, వాటికి మంచిగా పిందెలు వస్తాయి. ఇదిగోండి ఇది ఇక్కడ వరకు కట్ చేస్తాను, ఎందుకంటే ఇది అంతే ఇలానే పురుగుగా ఉంది కదా. ఇలా ఉన్నవి ఇంకా వేస్ట్ అనమాట, రావు. తీసేస్తేనే అక్కడికి వెళ్ళి కొత్త చిగురు వచ్చినా బాగుంటుంది. ఇదిగోండి నేను అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే ఈ యొక్క పచ్చిమిర్చి అంటే ఈ కలర్లోకి వచ్చింది అనుకోండి ఆకులు, ఇంకా అవి పిందె వచ్చినా కానీ అవైతే కాయలుగా అస్సలు కన్వర్ట్ అవ్వమన్నమాట. అందుకే ఈ యొక్క 3 కొమ్మలు అయితే అందుకే తీసేసాను. ఇదిగోండి ఇవి కూడా ఎక్కడైనా కనిపించినాయి అనుకోండి కొమ్మలు ఇరిచేస్తాను, ఎందుకంటే వాటిని అలానే ఉంచుకొని ఎక్కువ రోజులు కాపు రావట్లేదని బాధపడడం ఎందుకు చెప్పండి. ఇదిగోండి టమాటాలు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చాలా వరకు ఈ యొక్క టమాటా మొక్కలు వంగ మొక్కలు కిచెన్ కంపోస్ట్లు వేసి పెట్టినవి, అందుకే అంత హెల్దీగా వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ మనకి మస్క్ మిలాను, తర్వాత వాటర్ మిలన్ ప్లాంట్స్వే అనమాట. అసలు అవి రావు పెట్టవు, వచ్చినా కానీ మొన్న ఒకటి కాయ పండింది కానీ
ఇంకా మనకు అదృష్టం లేదు, కింద పడిపోయి పగిలిపోయింది అనమాట. అందుకే ఇంకా అది ఎందుకులే వేస్ట్. ఇంకొన్ని దొండ చెట్టు కూడా కాయలు అక్కడక్కడ బాగానే వస్తున్నాయి కానీ పురుగు వస్తుంది అనమాట. దానికోసం నీ బాటిల్స్ పెట్టా కానీ వీటి యొక్క యూజ్ అయితే ఏమి ఉన్నట్టు అనిపిస్తలేదు. దాంట్లో వేసే లిక్విడ్ మార్చాలా అని ఆలోచిస్తున్నాను, చూద్దాము. ఇగోండి బంగ మొక్కకి చూసుకుంటూ ఉండాలి మనం పైకి వచ్చినప్పుడు. ఆకిల ముడితే వచ్చింది చూడండి. ఈ కొమ్మని ఇక్కడ కట్ చేసేస్తాం, ఎందుకంటే ఇదిగోండి ఈ కొమ్మ మొత్తానికి ఉన్న ఆకులన్నీ అట్లే ఉన్నాయి. అలా ఉన్నవి ఏవైనా తీసేసేయాలి, తీసేస్తే మొక్క అనేటువంటి మంచిగా ఉంటుంది. ఇంకా చూద్దాం రండి. గోరింటాకి అయితే ఎంత మంచిగా వచ్చింది కదా. ఇంకొంటి రెయిన్ లిల్లీస్ అయితే వర్షం పడ్డా రావట్లేదు, వాటి కూడా యాస్ట్ వచ్చినట్టు. అబ్బా నువ్వు ఎక్కువగా వర్షాలు పడిపోతున్నావు, మమ్మల్ని అందరూ కష్టపెడుతున్నాం అనుకుందా ఏంటో. ఇదిగోండి సపోటో ప్లాంట్, ఇదేంటో చెదలు వస్తుందా ఏంటో అర్థం కాలేదు. ఇంకొన్ని సపోటాలు అయితే అప్పట్లో వచ్చినుండే, ఈ హెవీ రెయిన్స్ వల్ల పోయినాయో ఏంటో. ఇగోని పట్టుకుచ్చుల పూల చెట్లు ఇంత ముద్దుగా ఉంటాయి. దీనికైతే గి పురుగు బాగా వస్తాయి పట్టుకుచ్చుల మొక్కలకి. చెట్టు నిండా అవే పురుగు ఉంటుంది. పువ్వులు అయితే అందంగా కనిపిస్తాయి. దానిమ్మలు అయితే వస్తున్నాయి కానీ అన్నీ రాలిపోతున్నాయి. ఇదిగోండి దీనికైతే 3 ఉన్నాయి దానిమ్మలు. ఇక్కడ ఒకటి, అదిగోండి అక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, 3. ఇదిగోండి బుజ్జిగా ఉంది 4. ఇదిగోండి చూసుకుంటూ ఉండాలి. దీనికి మిల్లీ బగ్స్ ఉన్నాయి చూడండి. ఇంకా చేసేది ఏం లేదు, చేతితో చంపేయడం అంతే. ఇదిగోండి ఇవేంటంటే ఈ యొక్క ఎక్కడైతే పిందె స్టార్ట్ అవుతుందో అక్కడే వస్తాయి అనమాట మిల్లీ బగ్స్. వస్తే అదొకటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి మందారాలు అయితే తెంపుకుపోదాం. లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా, అందుకే కొంచెం తగ్గిపోయినాయి. నిన్న 10 వచ్చినాయి, ఈరోజు ఎన్ని వస్తాయి చూద్దాం. తర్వాత అంజీర్ మొక్క కూడా బాగానే ఉంది. నిన్న కూడా చెప్పాను కదా, బాగా ఏదో పన్ను వారిపోయినట్టు కనిపిస్తుంది. అబ్బా పూత వచ్చిందా అనుకున్నాను. చెట్టు మొత్తం క్రూన్ చేద్దాం, రేపు వచ్చైనా. ఇప్పుడు టైం అయిపోతుంది. మొత్తం అంతా క్రూన్ చేస్తే ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి చెట్టుకి వస్తే హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి అంజీర్ మొక్కకి వర్షం అంటే ఎంత ఇష్టమో. వర్షం పడగానే మంచిగా చిగురు వస్తుంది. ఎండ పడింది అనుకోండి మొత్తం అంతా ఎట్లా అవుతుంది. ఇదిగోండి ఇవి కూడా చూడండి టేబుల్ రోజెస్. ఓన్లీ పింక్సే కనిపిస్తుంది, వీటిలో వైట్ సెల్లోస్ లేనట్టున్నాయి.